వెంకటరమణ సంకటహరణ నా మొరాలకించవా అడుగు జాడల్లో నా నీడను వెతుకున్నా బతుకు భారమైపోతుంటే ఊపిరి ఆగిపోవాలనిపిస్తుంది తండ్రి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి, ఇది పెద్ద ప్లానే వేసింది. దీనిని చెప్పుతో కొట్టినా కూడా పాపం లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అలా చేసేసేయ్, తర్వాత నేను చూసుకుంటాను, జాలి పడకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు మన ముందుకైతే వచ్చారండి. సందేశం ఏంటో తెలుసుకునే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం ఈరోజు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు 7 కొండలు దిగి మన కోసం వచ్చారు. మరి మన బాధలన్నీ ఆ స్వామితో చెప్పుకుంటే మన జీవితంలో తిరుగులేదని చెప్పి మనకు అందరికీ కూడా మన సమస్యలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఏవైనా సరే మనం పడుతున్నటువంటి బాధలు కానీ అవన్నీ కూడా బాబావారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి స్వయంగా నాతో చెప్పమని పంపించారమ్మా అని బాబావారైతే చెప్తూ ఉన్నారు. మీకందరికీ కనుక 100కు 1000% నమ్మకంతో కనుక కనెక్ట్ అయితే మీ అందరికీ కూడా ఈరోజే మీ సమస్యల నుంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఎటువంటి అనుమానము లేకుండా మీకున్నటువంటి కష్టాలను సమస్యలను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మీ అందరి గురించి కూడా ప్రయత్నించి అర్చన అయితే చేయిస్తాను. తప్పకుండా మీ సమస్యల నుంచి మీరు పరిష్కారం దొరుకుతుంది అని నమ్మకం. అయితే ఆనందంగా జీవితంలో మీరు ముందు అడుగు వేయాలి. ఇక ఆలస్యం చేయవద్దండి. సాయినాథుని యొక్క సందేశం ఏంటో మనం ఇప్పుడే తెలుసుకుందామా బిడ్డ. ఇదే అంటే అనే మాట వాడకం నిజంగా తప్పే అయి ఉండవచ్చు, కానీ అమ్మా ఇటువంటి మాటను నువ్వు ఎన్నిసార్లు వాడావు అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాను. ఎందుకు ఇలా చెబుతూ ఉన్నాను అంటే కనుక, మంచి చేసేవారికి ఎప్పుడూ కూడా భగవంతుడు తోడుగానే ఉంటారు. అటువంటి మనుషులకు దగ్గర ఉండి సన్మానం చేసినా తప్పు లేదు తల్లి. అనుక్షణం గౌరవం ఇచ్చినా కూడా తప్పు లేదు. అయితే ఎందుకో తెలుసా, వారు కూడా దేవతలతోటి దేవుళ్ళతోటి సమానమే కనుక. అయితే ఇటువంటి నీచమైన బుద్ధి కలిగిన స్త్రీ, అలాగే ఎదుటివారి యొక్క కుటుంబాలలో చిచ్చు పెట్టాలి అని చెప్పి చూసే స్త్రీ, అలాగే 10 మంది పచ్చగా ఉంటే కుటుంబం అంతా కలిసి కూడా మెలిసి ఆనందంగా ఉంటే, కడివిడి పాలల్లో ఒక విషపు బొట్టులాగా తయారయ్యేటటువంటి స్త్రీ, ఎదుటివారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నటువంటి స్త్రీ, అలాగే భార్యాభర్తలు చల్లగా పచ్చగా నవ్వుతూ చిలక గోరింకల్లాగా కాపురం చేసుకుంటూ ఉంటే వారి మధ్య ఎలాగైనా సరే కానీ గొడవలు పెట్టాలి అని చెప్పి ఆలోచించే స్త్రీ, తల్లి బిడ్డల మధ్య కూడా ఎడబాటును తీసుకురావాలి అని ఆలోచించే స్త్రీ, ఇలా 1 కాదు 2 కాదు, నువ్వు నేను చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ స్త్రీ ఎవరో ఇప్పటికే నీకు మనసులో మెదులుడుతూనే ఉంది కదూ మనసులో. ఎందుకంటే ఈ స్త్రీ నీ కుటుంబంలో కూడా ఉంది. నువ్వు అందరికంటే తెలివిగా ఆలోచిస్తావనో, లేదంటే మంచి మనసుతో ఉంటావు అనో, లేదంటే అందరితో చక్కగా సక్రమంగా నవ్వుతూ మాట్లాడుతావు అని, కల్మషం లేకుండా ఉంటావు అనో, ఏదైనా సరే కానీ నీలో మెతకను గమనించి ఎదుటి వారితో చేతులు కలిపి ఎక్కడికక్కడ నిన్ను టార్గెట్ చేసి నలుగురి ముందు నిన్ను అవమానపరచి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కడానికి ఎన్నోసార్లు నీ మీద ప్రయోగాలు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు నిన్ను చిన్నతనంగా చూస్తూ నిన్ను అవమానిస్తూ తన మాటల గారడీతోటి ఎన్నో చిత్రహింసలు పెట్టి ప్రయత్నం చేసింది. అలాగే నీతోటి ఉన్న వారితో
ఎప్పుడు సరదాగా ఉంటూ కల్మషం లేకుండా ఉంటూ వారితోటి ఎప్పుడు చెయ్యి కలిపి వారితోటి స్నేహపూర్వకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగానే ఉంటూ నిన్ను ఎడబాటుగా ఒంటరిగా చేయాలి అని చెప్పి చూస్తూ నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాము చూసావా, నాది తెలివి అంటే అని, నేను మనిషినంటే నేనే అన్నట్లుగా ఒక రకమైనటువంటి ఘరానాను చూపిస్తున్నటువంటి స్త్రీ అమ్మ నీ కుటుంబంలోనే ఉంది బిడ్డ. ఈ స్త్రీ ఈ యొక్క మనసులోని ఉద్దేశం ఏమిటి అంటే కనుక నిన్ను ఒంటరిగా చేయాలి అని. అలాగే నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే కానీ ఆ తెలివితేటలకు నలుగురిలో గుర్తింపు అనేది లేకుండా, నలుగురిలో నిన్ను గేలి చేయాలి, లేకుండా గుర్తింపు లేకుండా ఉంచాలి అనే మాటలు నీ మీద ఉన్న మాటలు లేని మాటలు నీ బంధుమిత్రులతో చెప్పి నీకంటూ ఒక మంచి పేరు ఉంటే ఆ పేరును తుడిచేసి వారు ఎవరైతే నీ ఊహాగానాలతో నీ మీద సృష్టించుకున్నటువంటి గుర్తింపు అయితే ఉంటుందో ఆ గుర్తింపును ఎదుటి వారి యొక్క మనసుల్లో ముద్ర వేసి నీ మీద ఒక రకమైనటువంటి చెడు దురుద్దేశాన్ని ఎదుటివారి యొక్క మనసులో తీసుకురావడం, అలాగే మీ భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పెట్టడం, ఆడపడుచులకు మరుదులకు వదినులకు మధ్య గొడవలు పెట్టడం, ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటే వాటిని ఎలాగైనా సరే కానీ వెతికి ఆ వంక ఈ వంక చూపిస్తూ మీద పడి ఏడవడం, మీకు ఉన్నది అని చెప్పి అవతలి వారికి లేనిదేదో గుర్తు చేసి మీ మీద ఈర్ష్య అసూయ పడేలాగా చేయడం, అలా ఈవిడ మీద మీ కుటుంబం మీద మీ బిడ్డల మీద ఒక రకమైనటువంటి టార్గెట్నే పెట్టుకుంది అని చెప్పి చెప్పుకోవాలి. మరి ఇలా నీకు ఆ వ్యక్తి ఎవరు, ఆ స్త్రీ ఎవరు అనేది నీకు బాగా తెలుసు. ఇటువంటి వారిని ఇక నువ్వు ఇన్ని సంవత్సరాలు చూస్తూ చూస్తూ ఆవిడ మనస్తత్వం గురించి తెలిసి కూడా ఓర్పు పడుతూ వస్తూ ఉన్నావు కదా. అయితే ఇంతకు నీ యొక్క ఓర్పుకు విలువ ఉందా, నీ మంచితనానికి విలువ ఉందా? ఇక ఇప్పటికైనా సమాధానం చెప్పడం నేర్చుకుంటావా, ఇకపై కూడా మౌనంగానే ఉండిపోతావా అనేదే నేను ఇక్కడ నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే కానీ అవతలి వ్యక్తి మంచివారైతే కనుక నువ్వు వారిని 10 సార్లు మంచి చెయ్యి, కానీ అవతలి వ్యక్తి నిన్ను తొక్కాలి అని చెప్పి చూస్తున్నా సరే కానీ అవతలి వ్యక్తి ఏదో ఒక వంకతోటి నిన్ను వేలెత్తి చూపించాలి అని చూస్తున్నా కానీ అవతలి వ్యక్తి నిన్ను అగౌరవపరుస్తున్నా సరే కానీ నలుగురిలో హీనంగా చూస్తున్నా సరే కానీ నువ్వు మొహమాటానికి పోయే మంచితనానికి పోయి మాటలు చేతకాకో నువ్వు సైలెంట్గా కనుక ఉంటే వాటిని నిందలన్నింటినీ కూడా ఒప్పుకున్నట్లే అవుతుంది కదా. మరి ఒక్కసారి అవతలి వ్యక్తి నోట్లో నుంచి మాట వచ్చినప్పుడు నువ్వు చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇస్తేనే కదా అవతలి వారికి వెన్నులో వణుకు పుట్టాలి. నీ సమాధానం అలా ఉండాలి కదా. మరి నువ్వు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నావు? నువ్వు ఏది అనాలనుకుంటున్నావో అది అనేసేయి, తరువాత అంతా నేనే చూసుకుంటాను. నువ్వు ఏది భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ తప్పు ఒప్పు నీతి నిజాయితీ న్యాయము అన్యాయము ప్రతిదీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను కనుక జరిగేదా అంతే జరిగేది ఏదైతే జరుగుతుందో ప్రతిదీ కూడా నేనే చూస్తూనే ఉన్నాను. నువ్వు మాత్రం సమాధానం చెప్పుతో కొట్టినట్లు చెప్పు తీరాలమ్మా, చెప్పాల్సిందే మరి. లేకపోతే నిన్ను తక్కువగా చూడటానికి వారు అలవాటు పడిపోతూ ఉన్నారు. మరి జీవితంలో నీకంటూ ఒక విలువ స్థాయి అనేది లేకుండా పోతుంది కదా. ఇది నీ మంచి కోసమే నేను చెప్తూ ఉన్నాను అని చెప్పి సాయినాథుడు మనకు ఏదో తెలియని సందేశంతో అంటే ఒక రకమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశించి ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా జరుగుతున్నటువంటి ఒక చిన్నతనం అంటే ఒకరి మీద ఒక మంచి దృష్టితోటి ఒకరి మీద ఒక తక్కువ దృష్టితోటి చూసే ఆడవాళ్ళు చాలామంది ప్రతి కుటుంబంలోనూ ఉంటున్నారండి. వారిని ఉద్దేశించి చెప్పినది అటువంటిది. వారితోటి ఏ విధంగా ఉండాలో ఒక తండ్రి స్థానంలో ఉండి సాయినాథుడు మనకు ఒక మంచి ఉద్దేశాన్ని మంచి ఆలోచనను కలిగించారు. ఒక తండ్రిగా మనకు ధైర్యాన్ని చెప్పే మాట మరి ఇది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, హైప్ ఇవ్వండి. క్రింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. అలాగే ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఒక్కసారి
ఒక్కసారి చివరి ప్రయత్నం అయితే వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. ఆ సమస్యల నుంచి, ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయండి. మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.